నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రవికృష్ణ అడ్వకేట్. ఇక్కడ మీ అందరికీ తెలుసు, అమీన్పూర్లో 2 ఎస్టీపీ ప్లాంట్స్ పెట్టాలని చెప్పి ప్రపోజల్ ఉంది. ఈ హెచ్ఎన్డబ్ల్యూఎస్ఎస్ వాళ్ళు ఒకటి అమీన్పూర్ లేక్ పక్కన, రెండోది ఉస్కబావి. ఎందుకంటే ఈ అమీన్పూర్ బీరాంగూడకి సంబంధించిన సివరేజ్ వాటర్ అంతా కూడా మొత్తం ఈ కనెక్టెడ్ దీని పైప్ లైన్ ద్వారా మొత్తము ఉస్కబావి నాలాలోకి వెళ్తాయి. ఆ నాలా నుంచి నక్కవాగుకి వెళ్తాయి. నక్కవాగు నుంచి అటు నుంచి బయటికి వెళ్ళిపోతాయి. సో అది ఫ్లో. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, హెచ్ఎన్డబ్ల్యూఎస్ఎస్ వాళ్ళు, అక్కడ బిహెచ్ఎల్కి సంబంధించిన ల్యాండ్ ఉంది ఉస్కబావి దగ్గర. సో దాంట్లో ప్రపోజ్ చేయాలని, దాంట్లో ఏర్పాటు చేయాల్సిన ప్లాంట్ని ఇక్కడికి 993 సర్వే నంబర్లో గోల్డెన్ ప్లాన్స్ అనే ఈ రెసిడెన్షియల్ కాలనీ మోదీ బిల్డర్స్ దగ్గర దీన్ని ఆనుకొని 993 సర్వే నంబర్లో ఇప్పుడు ఈ చెట్లు నరకడము ఇవన్నీ మొదలు పెట్టారు. గుంతలు తవ్వడము, జేసీబీలు పెట్టడం ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని వీళ్ళు ప్రపోజ్ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న ఈ ఏరియా ఏంటంటే ఈ 150 విల్లాస్ ఉన్న రెసిడెన్షియల్ కాలనీకి ఆనుకొని ఉంటుంది, ఎటువంటి గ్యాప్ లేకుండా. సో దీంట్లో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్న 150 కుటుంబాలు కూడా మొత్తం భరించరాని స్మెల్తోని సఫర్ అవ్వాల్సి వస్తుంది. ప్లస్ చాలా అనారోగ్యాలకి కారణమవుతుంది. వీళ్ళకున్న ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ఆనుకొని ఇంకొక వైపు ఆల్రెడీ డంప్ యార్డ్ మూవ్ చేశారు. అంతకుముందు నవ్య రోడ్లో టీచర్స్ కాలనీ వైపు రోడ్డు వైపు ఉండే డంప్ యార్డ్ని అక్కడ వాళ్ళు కంప్లైంట్ చేశారని చెప్పని యూతల్ సైడ్కు మూవ్ చేశారు. దాంట్లో చెత్త తీయకపోవడం వల్ల ఆల్రెడీ ఈ కాలనీ వాళ్ళు దోమల బాధతోని విపరీతంగా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు అటువంటిది ఇంటి పక్కనే తీసుకొని వచ్చి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానంటే అది కూడా 100 MLD ఎక్కడెక్కడి నుంచో వాటర్ ఇక్కడికి కలెక్ట్ చేసి ఇక్కడ ప్యూరిఫై చేసి ఇటు నుంచి రివర్స్ పైప్ లైన్ ద్వారా ఉస్కబావికి పంపిస్తారు. అసలు వాటర్ వెళ్ళేదే ఉస్కబావి నాలా నుంచి. ఈ కాలనీస్ అన్నిటి డ్రైనేజ్ వాటర్ అంతా దాని నుంచి వెళ్తుంది. మరి అటువంటిప్పుడు అక్కడి నుంచి రిటర్న్ ఇక్కడికి తీసుకురావడము, మియాపూర్ నుంచి బాచ్పల్లి నుంచి ఇక్కడికి తీసుకురావడము అంతా కలిపి క్యుములేటివ్గా ఇక్కడ 100 MLD తోని చేయాలనేది ప్రపోజల్ నాకున్న సమాచారం ప్రకారం. అది చేసి ఇక్కడి నుంచి రివర్స్ పైప్ లైన్ మళ్ళీ రివర్స్ పంపించడం అనమాట. తీసుకురావడం ఒక ఎత్తు, మళ్ళీ పంపించడం ఒక ఎత్తు. ఈ అసలు తలాతోకా లేని ఈ ప్లాన్స్ వాళ్ళకి ఎవరిస్తున్నారో ఈ జిల్లా అధికారులకు నాకైతే అర్థం అవ్వట్లేదు. కలెక్టర్ గారు దయించి మీరు తక్షణం స్పందించి ఇక్కడి నుంచి ఈ ప్లాంట్ని మూవ్ చేయాలి. తర్వాత ఆ డంప్ యార్డ్ పరిస్థితిని చక్కదిద్దాలి. ఇక్కడి నుంచి తీసేయించండి, లేదా దాన్ని రెగ్యులర్గా క్లీనింగ్ ఏర్పాటు కన్నా చేయండి. అది చేయకపోవడం వల్ల కుళ్ళిపోయి దాంట్లో నుంచి దోమలు, ఈగలు అన్ని ఇక్కడ వచ్చి జనావాసాల మీద మాలి నానా రకాల రోగాలకు, అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఈ చుట్టుపక్కల ఆనుకొని మొత్తం రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి. ఒక్క గోల్డెన్ ప్లాన్సే కాదు, ఇక్కడ మీరు టైలర్స్ కాలనీ కానీ, అటు లింగమయ్య కాలనీ కానీ, వీటన్నిటికీ చాలా కాలనీస్కి ఇక్కడ చుట్టుపక్కల ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల. దయించి దీనిపై తక్షణం చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.